హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. హైటెక్ సిటీ, కొండాపూర్, ఐకియా ప్రాంతాల్లో కుండపోత కురుస్తోంది. వర్షానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్. దీంతో వాహనదారులు ఫ్లైఓవర్ కింద తలదాచుకుంటున్నారు. కార్లన్నీ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి. హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. హైటెక్ సిటీ, కొండాపూర్, ఐకియా ప్రాంతాల్లో కుండపోత కురుస్తోంది. వర్షానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్. దీంతో వాహనదారులు ఫ్లైఓవర్ కింద తలదాచుకుంటున్నారు. కార్లన్నీ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి. రోడ్లపై ఎక్కడికక్కడే వాహనాలు జామ్ అయిపోయాయి. దీంతో ట్రాఫిక్ లో ఇక్కట్లు తప్పటం లేదు. ఫ్లైఓవర్ కింద చాలా వాహనాలు నిలిపి వర్షం ధాటికి అక్కడే నిలబడుతున్నారు. యాకుత్పురా నాలాలో ఒక యువకుడు జారిపడ్డాడు. అయితే ఇమ్మీడియట్ గా స్థానికులు రియాక్ట్ అయ్యి అతన్ని కాపాడారు. హైదరాబాద్ లో భారీ వర్షానికి అలర్ట్ గా ఉండాలని నిన్న సీఎం రేవంత్ కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ సహాయక చర్యలు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా సమీక్ష నిర్వహించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఇటు తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా విపరీతంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఐకియా కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, కొండాపూర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ జోన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఫుల్గా ట్రాఫిక్తో ఎక్కడికక్కడ ముందుకు కదలని పరిస్థితి ఏర్పడుతోంది.